భయం లేదు. మొదటిగా దేవుడు భయము, పాపం భయము, నరకం భయము అనేది విశ్వాసకి లేనే లేదు. ప్రజలు కూడా లేని. మనకి ఏం కావాలి ఇప్పుడు? లగ్జరీ లైఫ్ కావాలి, అంతే కదా. ఏలియా చూడండి, ఏలియా ఏమన్నది, అక్కడికి వెళ్ళండి అంటే వెళ్ళిపోయింది. వర్షం లేదు, దేవాన్ని నేను ఎలా జీవిస్తాను అని ఒక మాట కూడా దేవుడికి చెప్పలేదు. నిన్ను కూడా నేర్చుకో. మన కుటుంబంకి, మన లైఫ్కి ఏదైనా ఒక పరీక్ష వచ్చినప్పుడు దేవుడికి వ్యతిరేకంగా మేము జీవించకూడదు. ఇది నేర్చుకో. దేవుడు చూసి బిడ్డలకి సమస్య వచ్చిన తర్వాత కూడా నా నవ్వులో జీవిస్తున్నారు అని దేవుడు హ్యాపీగా చూస్తూ మన లైఫ్లో ఎంటర్ అవుతా ఉండాలి. ప్రతిరోజు, ప్రతి నిమిషం అలా జీవించా. ఈరోజు ఇలా జీవిస్తున్నాము ఈ వచనం ద్వారా, వాక్యం ద్వారా నేర్చుకోవాలి. కోర్టులో ఒకసారి చూసేద్దాం, అక్కడ ఏం రాయబడింది. ఆ వాగు నీరు నీవు త్రాగుదు, అచ్చటికి నీకు ఆహారం తెచ్చినట్లు నేను కాకోలములకు ఆజ్ఞాపించుచునని అతనికి తెలియచేయగా. ఎవరికి ఆజ్ఞ ఇచ్చారు అట? కాకులకు. కాకుకి దేవుడు ఆజ్ఞ ఇచ్చారు. ఏమని? 2 పూట ఫుడ్ ఏ ప్రవక్త? ఎలియా ప్రవక్తకి ఇవ్వాలి. మీరు ఇప్పుడు ఒక జంతువుకి ఏమన్నా మీరు పిలవండి, చెప్పండి, మీ మాట విన్నారు. ఈ వాక్యానుసారంగా ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేనే. కానీ దేవుడు చెప్తే వాళ్ళు ఎందుకంటే దేవుడు సృష్టించారు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు సృష్టించారు కాబట్టి దేవుడు చెప్పించారు. ఎలియా ఎవరు, ఎక్కడ ఉంటారు, కాకుకి ఏం తెలుసు చెప్పండి అంటే కొంచెం అనుకుంటాను. మీరు ఇక్కడ ఉన్నారు, మీ పేరు కొంతమందికి తెలియదు, కానీ దేవుడు ఎలా పరిచయం చేశారు ఎందుకు అనుకుంటారు. ఒక జాబ్ దొరికింది ఎవరి ద్వారా అని, ఒక మంచి ఇల్లు దొరికింది ఎవరి ద్వారా అని, అది ఎవరు చేశారు అంటే ఈ చిన్న చిన్న విషయము మేము మర్చిపోతున్నాం. ఈ హైదరాబాద్కి వచ్చామంటే నేనైనా సరే, మీరు అయినా సరే, ఎవరి ద్వారా అయినా అది దేవుడు చేసిన ప్లాను, దేవుడు చేసిన ఈ అన్ని ఆశీర్వాదం, దేవుడు ఏర్పాటు చేసిన ఈ అన్ని ఈరోజు సక్సెస్ అయింది మన లైఫ్ లో, మన కుటుంబం. మీరు ఊర్లో ఉంటే మీరు నా గురించి మీరు బ్రతకలేరు, మీరు దూరం అయిపోతారు కాబట్టి చెప్తున్నాను. ఎందుకైతే మీకు తెలుసు ఊర్లో కొన్ని విలేజెస్ ఘోరంగా విశ్వాసీలు కానీ ప్రజలు కానీ, కాబట్టి దేవుడు మాకేం చేశారు, ఆ ఊరు నుంచి తీసుకొచ్చారు. ఇప్పుడు ఊర్లో జీవించాలంటే మంచి అంటే ఇన్కమ్ కూడా లేదు, ఫుడ్ కూడా లేదు. అలాంటి పరిస్థితి ఇప్పుడు ఊర్లో జరుగుతున్నాయి. కాబట్టి ప్రతి ఒక్క ఊరు మనుషులు ఏం చేస్తున్నారంటే సిటీకి వచ్చేస్తున్నారు. ఈరోజు మేము సిటీకి వచ్చామంటే దేవుడు ఎవరి ద్వారా జాబ్ ఇచ్చారంటే ఎవరి ద్వారా దేవుడు మాకు ఇచ్చారు. నా సొంత జ్ఞానం కాదు, సొంత టాలెంట్ కాదు, లేకపోతే సొంత ఆస్తిపాస్తి కాదు. ఈరోజు ఇక్కడ ఉన్నాం, దేవుడు మాకి ప్రేమించారు కాబట్టి ప్రతి విషయంలో మాకు కాపాడుతున్నారు. దేవుడు దగ్గరే చాలా మంది ఉన్నప్పుడు 3 days అయిపోతుంది, వాళ్ళకి భోజనం లేదు. దేవుడు చూశారు, వీళ్ళు అక్కల్లో ఉన్నారు, వీళ్ళకి ఆకలితో పంపిస్తే బాగుండదని ఏం చేశారు, శిష్యుల్ని ఒక మాట అన్నారు, మన దగ్గర ఏమైనా ఫుడ్ ఉన్నాయా? అంతమందికి ఇక్కడి నుంచి ఫుడ్ తీసుకొస్తాం. ఒక్కసారి మీరు చూడండి, ఏదైనా ఫుడ్ ఉంటే ఒక బాబు దగ్గర ఏమున్నాయి, 2 చేప 5 రొట్టె ఉంటే తీసుకుని రాకి అని. ఆ 2 చేప 5 రొట్టె ద్వారా ఎంతమందికి ఆరాం దేవుడు ఇచ్చారు? 5,000 above. అంటే ఇది చిన్న విషయం కాదు. దేవుడు ఆ 2 చేప 5 రొట్టె ద్వారా అంతమందికి ఫుడ్ ఇచ్చారు. మరి దేవుడు ఇమేజ్ తో మనకి క్రియేట్ చేశారు. ఈ భూమిలో ప్రతి ఒక్కరికి ఎందుకు దేవుడు ఇవ్వలేరు? ఇది కూడా ఆలోచించాలి.
ఈరోజు ఫుడ్ విషయంలో కానీ, బాధ్యత విషయంలో కానీ మేము అసలు చింతపడకుండా ఉండాలి. ఎందుకంటే దేవుడు మాకు ప్రతి విషయం ప్రతిరోజు మా గురించి ధ్యానిస్తున్నారు. ఏం అవసరం దేవుడు మనకి సహాయం చేస్తానే ఉన్నారు. ఇక్కడ 6 చూస్తే 2 పుటాట దేవుడు ఏలియాని మాంసంలోకి పంపిస్తున్నారు అని నేను చూస్తున్నాను. ఈరోజు మీకు కూడా ఆకలిలో ఉన్నప్పుడు ఎవరి ద్వారా అయినా దేవుడు సహాయం చేస్తూ ఉంటారు. కొంచెం ఆలోచించండి. నేనైనా సరే అప్పుడు చెప్పాను కదా నా సాక్షి ఆంటీ ద్వారా మాకి దేవుడు ఫుడ్ ఏర్పాటు చేస్తాడు. మీకు కూడా అలాగే చాలా విషయంలో దేవుడు ఏర్పాటు చేస్తానే ఉన్నారు. ఇప్పుడు కూడా చేస్తానే ఉన్నారు. మీరు మర్చిపోకుండా దేవుడి గురించి జీవించాలి. నేనే కూడా దేవుడి గురించి జీవించాలి. ఎందుకైతే భూమిలో ఎక్కువ కాలం మేము ఉండాలి. మా అయితే 50, 40, 60 అది కూడా గ్యారంటీ లేనే లేదు. ఈరోజు ఎలా జీవిస్తున్నామో అది కూడా మేము ఆలోచించాలి. దేవుడు చూడండి, మా రోగాల గురించి, మా పాపం గురించి, మా ఫుడ్ గురించి, ప్రతి ఒక్క విషయం గురించి సిలువలో చనిపోయాడు. దేవుడు ఎవరికైనా ఏమైనా ఆపరేషన్ చేశారో, నాకు ఫుడ్ లేదు, నాకు బస్సు లేదు, నాకు ఇల్లు లేదు అని ఎవరికైనా కంప్లైంట్ చేశారా? లేదా తండ్రికైనా ఏమైనా చెప్పినారా? లేదు. మీ లైఫ్లో, నా లైఫ్లో ఇవన్నీ జరుగుతూ ఉంటుంది, వస్తూ ఉంటుంది. దేవుడు డైరెక్షన్లో మేము వెళ్తూ ఉంటాము. అప్పుడు మేము సేఫ్టీ సైడ్లో ఉంటాం. లేకపోతే పరీక్ష వచ్చి ఏదైనా మాకి దేవుడి నుంచి దూరం చేసేస్తాం. ఇది మాత్రం మర్చిపోకుండా మేము జాగ్రత్త ఉండాలి. ఎందుకైతే ఏలియా ఆహాబ్కి చెప్పేసి వెళ్ళిన తర్వాత ఇక్కడ దేవుడు ఏలియాకి మంచి ప్లేస్ తీసుకెళ్ళి అక్కడ మంచి ఫుడ్ ఏర్పాటు చేసి ఉన్నారు. ఆహాబ్ ఉన్నారు. ఏలియా ఆహాబ్కి చెప్పిన తర్వాత ఏలియా వెళ్ళిపోయినారు. ఆహాబ్కి దేవుడు అనలేదు, మీరు కూడా వెళ్ళండి అని కొంచెం అనుకుంటారు. ఏలియా ఆహాబ్కి చెప్తున్నారు, ఇలా జరుగుతుంది. మరి ఏలియాకి ఒక ప్లేస్ దేవుడు తీసుకెళ్ళిపోయారు, మరి ఆహాబ్కి ఎందుకు తీసుకెళ్ళలేదు? ఇదే దేవుడు ఎవరిని ప్రేమిస్తే వెళ్ళలేదు, ఎలా కాపాడాలి అని దేవుడు మాట అయితే చాలు. దేవుడు తప్పకుండా ప్రతి విషయంలో కాపాడతారు, ప్రతి విషయంలో ఏర్పాటు చేస్తారు. దేవుడి విషయంలో మేము ముందు ఉండాలి. ఈరోజు ఇక్కడ దేవుడి విషయంలో మేము ముందు ఉండాలి. అది చర్చ అయినా సరే, ప్రార్థన అయినా సరే, ఆత్మిక విషయం అయినా సరే, ఈ బైబిల్ స్టడీ అయినా సరే, ఏదైనా సరే మేము దేవుడి విషయంలో ముందుంటే దేవుడు ఖచ్చితంగా మాకి ఆశీర్వదిస్తారు. ప్రతి విషయంలో మాకు హెల్ప్ చేస్తారు. ఈరోజు ఇక్కడికి వచ్చామంటే దేవుడు మాకు నడిపించాడు, దేవుడు మాకు కాపాడతాడు, దేవుడు మాకి ప్రతి విషయంలో హెల్ప్ చేసి ఇక్కడికి నడిపించారు. ఇది మర్చిపోకుండా మేము ఉండాలి. ఎందుకైతే ఏలియాకి ఎలా దేవుడు కాపాడారు, మా కుటుంబం కూడా అలాగే కాపాడుతూనే ఉంటారు. ముందు కూడా కాపాడతారు. ముందుకు ఇలా జరుగుతుంది. ఆల్రెడీ మేము బైబిల్లో కూడా చూస్తాం. దేవుడు వచ్చిన ముందు అట రకరకాల ఈ ప్రపంచంలో మా కళ్ళతో చూస్తాం. లాస్ట్ వీక్ చూసాము, దేవుడు వచ్చిన ముందు ఏమేమి సూర్యుడు లైట్ ఇయర్. అలాగే మా పిల్లలు ప్రాఫెసీ చేస్తారు, పెద్దలు కళ్ళ చూస్తారు. ఈరోజు చూస్తున్నాము దేవుడు ప్రతి విషయం కళ్ళతో మాట్లాడుతున్నారు. ఈరోజు చాలా పిల్లలు కూడా సేవ చేస్తున్నారు, ప్రొఫెసీ చేస్తున్నారు. అంటే దేవుడు చెప్పిన వాక్యం ఎగ్జాక్ట్ మన లైఫ్లో అదే జరుగుతుంది. దేవుడు వాక్యాంశంగా జీవిస్తే చాలు. ఒక కుటుంబంలో తల్లిదండ్రి పిల్లలకి చెప్పినప్పుడు పిల్లలు మాట వినకపోతే తల్లిదండ్రి కూడా బాధ వస్తాయి. అవును కదా? అలాగే యేసుక్రీస్తు మనకి చెప్పినప్పుడు ఇలాగ మీరు జీవించండి, ఇలాగ మీరు బ్రతకండి, ఈ దారిలో వెళ్ళొద్దు, ఈ దారిలో వెళ్ళండి అని చెప్పినప్పుడు మేము వినాలి. ఒకవేళ వినకపోతే దేవుడు కూడా కోపం వస్తాడు, దేవుడు కూడా బాధపడతాడు. ఎందుకైతే మన గురించి దేవుడు ఈ భూమికి వచ్చారు, మన లైఫ్ పరలోకం వెళ్దామని దేవుడు సిలువలో చనిపోయాడు. ఆ ప్రేమించిన దేవుడు ఇప్పుడు కూడా మా లైఫ్లో మన కుటుంబంలో ఉన్నారు, తోడుగా ఉండి నడిపిస్తున్నారు. కాబట్టి కరోనా ఆ సమయంలో చాలా మంది చనిపోయారు, కానీ కరోనా సీజన్లో దేవుడు మనకు కాపాడాడు. కొంచెం ఆలోచిద్దాము. కరోనా సీజన్లో ఏలియాకి ఇలా కాపాడినారు, మా ఇక్కడ కాపాడు.